అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు చోటు చేసుకున్నటువంటి సంఘటన అక్కడ తెర మీదకి వస్తుంది. ఏంటి అని అంటే, అమెరికా రాజ్యాంగంలో ఉండే నిబంధన 25 ప్రకారం అమెరికా అధ్యక్షుడిని దించివేయాలి, బర్తరఫ్ చేయాలి, లేదా ఆయన్ని ఇంటికి పంపించేయాలి అనేటువంటిది చర్చ నడుస్తుంది. మరి అమెరికా రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం అది సాధ్యమా అని అంటే సాధ్యమే. కానీ ఇప్పటివరకు అమెరికా చరిత్రలో జరగలేదు, జరిగిన దాఖలాలు లేవు. అయితే ఇక్కడ ఏంటి ఆర్టికల్ 25 ప్రకారం ఏంటి అని అంటే, అమెరికా అధ్యక్షుడికి అనారోగ్యం అయి ఉండాలి, లేదా అమెరికా అధ్యక్షుడికి మైండ్ పనిచేయకపోయినా అయి ఉండాలి. ఈ కాజును సీరియస్ హెల్త్ కాజు కనుక ఉన్నట్టయితే, పరిపాలన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, అప్పుడు ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి నిబంధన 25 ప్రకారం ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడిని చేస్తారు. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అంటే, ట్రంప్కి మైండ్ పోయింది అని చెప్పి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళే పౌరులే కోట్లాది మంది బయటకు వస్తున్నారు. అలాగే అమెరికా సైన్యంలో ఉండేటువంటి ఉన్నతాధికారులే ట్రంప్ను తప్పుపడుతూ ఉన్నారు. ట్రంప్కి చుట్టూ ఉండేటువంటి మంత్రులు కూడా ఆయన తప్పుపడుతున్నారు. కాబట్టి ఉన్నతాధికారులు, ఆర్మీకి సంబంధించినటువంటి సుప్రీం లీడర్స్, ప్రజలు, ప్రపంచం వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ని. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని తొలగించడానికి అవకాశం ఉందా అని అంటే లేదు. ఆయన వ్యక్తిగతంగా అనారోగ్యం పాలైనా, లేదంటే ఆయన దైనందినటువంటి చర్యల్లో పాల్గొనలేనటువంటి స్థితిలో ఉన్నా, లేదా ఆయన మైండ్ పనిచేయకపోయినా, ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం ఆర్టికల్ 25ని ఉపయోగించి ఉపాధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడిని చేయడానికి అవకాశం ఉంది. మరి ఇంకా బర్తరఫ్ ఎప్పుడు చేస్తారు అని అంటే, దాంట్లో రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగంలో నిబంధన 27 దాంట్లో సబ్ క్లాస్ 4 ప్రకారం బర్తరఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అసలు మొత్తం అల్లకొల్లం అయిపోయి ఆయన అసమర్థునిగా మిగిలిపోయినప్పుడు అప్పుడు అవకాశం ఉంది.